నేను అందగాడిని DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్ డిస్ప్లే మీద ఒక లిరికల్ ప్రివ్యూ వీడియో చూసారు కదా. అలాంటి లిరికల్ ప్రివ్యూ వీడియోని మీరు కూడా ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి వీడియో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి చాలా లెంత్ అయితే ఉంటుంది. అలాగే కింద అలాంటి సింగ్స్ ప్రిసెట్ వచ్చేసి అయితే పాస్వర్డ్ అయితే పెట్టాను. ఈ వీడియోలో ఎక్కడెక్కడైతే నేనైతే పాస్వర్డ్ అయితే షో చేస్తాను. మీరు ఆ పాస్వర్డ్ చూసి కింద ఉన్న అలాంటి సింగ్స్ ప్రిసెట్ అయితే మీరు ఇంపోర్ట్ అలాగే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి మీకు ఫస్ట్ వచ్చేసి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడి నుంచి అయితే ఈ యొక్క యాప్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క యాప్ని అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, కింద ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేనైతే 4:5 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన రేషియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే 1080p రిజర్వేషన్ అనమాట. అలాగే ఫ్రేమ్ రేట్ మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్, అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే బ్లాక్ తీసుకున్నాను. మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు తీసుకోండి. అలాగే ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏదో ఒకటి అయితే మీరు టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి సాంగ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళిపోయి వ్యూ ఆల్ అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను ఒక సాంగ్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాంగ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క సాంగ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒక 10 సెకండ్స్ అనేది మీకు ఎలా ఎడిటింగ్ చేయాలైతే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సేమ్ అదేవిధంగా ఓన్గా కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 10 సెకండ్స్ అయితే సాంగ్ అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఏ సాంగ్ తీసుకుంటున్నామో ఆ సాంగ్ లిరిక్స్ అయితే మీరు గూగుల్ క్రోమ్లో అయితే సెర్చ్ చేసుకోండి. నేనైతే ఒక సాంగ్ అయితే మీరు స్టార్టింగ్ ప్రివ్యూలో చూసారు కదా, ఈ యొక్క సాంగ్ అయితే నేను తీసుకుంటున్నాను. మీరు ఏ సాంగ్ తీసుకుంటున్నారో ఆ సాంగ్ యొక్క లిరిక్స్ అనేది అయితే మీరు గూగుల్ క్రోమ్లో అయితే సెర్చ్ చేయండి. నాకైతే ఫస్ట్ లిరిక్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ లిరిక్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ లిరిక్ అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు అలర్ట్ మోషన్కి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఏ టెక్స్ట్ ఉంది కదా, ఏ టెక్స్ట్ అనేది అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు అక్కడ కాపీ చేసిన లిరిక్స్ని ఇక్కడ ఆటోమేటిక్గా అయితే పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత ఈ రకమైన ఫాంట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరైతే ఈ యొక్క ఫాంట్ని అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత కలర్ వచ్చేసి మీరైతే వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క లిరిక్స్ అనేది అయితే మనం రొటేట్ చేయాలి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళి రైట్ సైడ్ సెకండ్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ రొటేట్ అయితే ఒక 26 అయితే మీరు పెట్టుకోండి. 26 అయితే 26 డిగ్రీస్ అయితే మీరు పెట్టుకోండి. మైనస్ కాదు, ప్లస్ అనమాట. మీరు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ లిరిక్స్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మీదంతా ట్రిమ్ చేసేసండి. ట్రిమ్ చేసిన తర్వాత నేను ఒక టైల్స్ అనే ఎఫెక్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ యొక్క ఎఫెక్ట్ అయితే మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఈ యొక్క ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ ఇచ్చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. చేస్తే మనకి ఆ యొక్క ఎఫెక్ట్ అయితే కాపీ అయితే అవుతుంది. మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసిన వీడియోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు 26 డిగ్రీస్ అయితే రొటేట్ చేశారు కదా, ఆ యొక్క లిరిక్స్ని టచ్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకైతే పేస్ట్ అయితే అవుతుంది. లేదా మీకు ఆ యొక్క లిరిక్ అనేది మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే మీరు పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దదైతే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేశాను కదా ఎఫెక్ట్, ఇక్కడైతే పేస్ట్ చేశాను. చేసిన తర్వాత మనకైతే మీరు ఆ యొక్క లిరిక్ అనేది అయితే స్మాల్ సైజులో లేదా బిగ్ సైజులో కూడా అయితే మీరు పెట్టుకోవచ్చు. నేనైతే స్మాల్ సైజులో అయితే చూపిస్తాను. మళ్ళీ మీరు ఈ విధంగా అయితే స్మాల్ సైజులో కానీ బిగ్ సైజులో కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ లిరిక్ అయితే యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన తర్వాత మనకి ఇంక సెకండ్ లిరిక్ అయితే వస్తుంది. దానికంటే ముందు ఇక్కడ మీరు ఇక్కడ లైటింగ్ అనేది అయితే తగ్గించాలి. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ షేప్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ ఫింగర్స్ అనేది అయితే ఇది ఫుల్గా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఏదో కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక లైట్ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే నెక్స్ట్ నేనైతే లైట్ బ్లాక్ అయితే తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని ట్యాప్ చేసి ఇక్కడ మీకు పైన 100% అయితే ఉంటుంది. మీకు ఎంత ఒక 69% అయితే మీరు పెట్టుకోండి.
పెట్టుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇది కూడా మీకు ఆ యొక్క లిరిక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచుకొని మీదంతా మీరు రైట్ సైడ్కి అయితే ట్రిమ్ చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక లిరిక్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఏఏకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయి మీరు ఏదో ఒక లిరిక్ అయితే తీసుకోండి. అయితే ఒక లిరిక్ అయితే కాపీ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒక లిరిక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత బిగ్ లెటర్స్ అయితే పెట్టుకోండి, స్మాల్ లెటర్స్ అయితే వద్దు. దాని తర్వాత ఈ రకమైన ఫాంట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీనికైతే మీరు వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే మీ ఫింగర్స్ అనేది ఇది ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇదైతే ఫస్ట్ లిరిక్ అయితే ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడతో అయితే మీదంతా ట్రిమ్ చేసేసేయండి. ట్రిమ్ చేసేసిన తర్వాత మొత్తం 3 లిరిక్స్ అయితే యాడ్ చేసాం కదా, మళ్ళీ లిరిక్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు ఇక్కడ ఫస్ట్ లిరిక్స్ని కాపీ చేస్తున్నారు కదా, దాన్ని డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫింగర్స్ రైట్ సైడ్కి అయితే లాగండి. లాగిన తర్వాత దీంట్లో ఉన్న లిరిక్స్ని అయితే డిలీట్ చేసేసి మళ్ళీ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయి ఇక్కడ లిరిక్స్ని అయితే కాపీ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా అయితే పేస్ట్ చేసేసేయండి. చేసిన తర్వాత మనం డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సేమ్ మనకి అదే విధంగా అయితే వస్తుంది. మళ్ళీ మీరు షేప్ తీసుకున్నారు కదా, సేమ్ అలాంటిది ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లిరిక్స్ని అయితే మీరు ఈ విధంగా అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ లిరిక్ కూడా మీరు అయితే డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫింగర్స్తో రైట్ సైడ్కి అయితే లాగండి. లాగిన తర్వాత దీంట్లో ఉన్న లిరిక్స్ని కూడా మీరైతే డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే అలర్ట్ మోషన్కి వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేసేయండి. సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేయాలైతే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చాలా సింపుల్గా అయితే ఇలాంటి వీడియోలు మీరు సొంతంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే మీకు ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఇది చేయడానికి అయితే ఒక 1 అవర్ అయితే పట్టింది. మీరు ఈ విధంగా ఆ యొక్క లిరిక్స్ని పేస్ట్ చేసిన తర్వాత ఇది మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో అడ్జస్ట్ చేసుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసండి. ఒక 2 లిరిక్స్ అయితే యాడ్ చేశాను కదా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఇంకొక లిరిక్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇంకొక లిరిక్ అయితే చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఏఏకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకోండి. నేనైతే ఇంకొక లిరిక్ అయితే మీకు కాపీ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అయితే పేస్ట్ చేసేసేయండి. ఈ రకమైన ఫాంట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరైతే ఆ ఫాంట్ని అయితే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఇది బిగ్ సైజులో అయితే పెట్టుకోండి, స్మాల్ సైజులో అయితే వద్దు. నాకైతే ఈ లిరిక్ ఇక్కడ వరకు వస్తుంది, మిగతాదంతా ట్రిమ్ చేసేసాను. మళ్ళీ ఇంకొక లిరిక్స్ అయితే యాడ్ చేస్తాను. మళ్ళీ ఇది సెకండ్ లిరిక్ అనేది నా ఫింగర్స్తో రైట్ సైడ్కి అయితే లాగి దీంట్లో ఉన్న లిరిక్స్ అయితే డిలీట్ చేసేసండి. మళ్ళీ గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయి ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత బిగ్ లెటర్స్ అయితే పెట్టుకోండి, స్మాల్ లెటర్స్ అయితే అసలు వద్దు, ఎందుకంటే మనకి లిరిక్స్ అనేది అయితే బ్యూటిఫుల్గా అయితే కనబడవు. నేనైతే ఇంకొక లిరిక్ అయితే డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న లిరిక్స్ని కూడా డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఇంకొక లిరిక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే ఆటోమేటిక్గా అయితే పేస్ట్ చేసేసేయండి. ఈ విధంగా ఈ యొక్క ప్రీసెట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీరు ఈ విధంగా అయితే ఒక 3 లిరిక్స్ అనేది నేను అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరైతే గూగుల్ క్రోమ్కి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత నేనైతే ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. ఇంకొక లిరిక్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే అలర్ట్ మోషన్కి అయితే వచ్చేసి మీరైతే ఇక్కడ నుంచి అయితే ఇంకొక లిరిక్ వస్తుంది కదా, ఇక్కడ ఏ టెక్స్ట్ని క్లిక్ చేసి మీరు ఇక్కడైతే లిరిక్స్ అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత నేనైతే ఈ రకమైన ఫాంట్ ఆల్రెడీ నేను యాడ్ చేశాను కదా, ఈ ఫాంట్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీ ఫింగర్స్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మీదంతా ట్రిమ్ చేయకండి. మీరు సేమ్ అనేది ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ డూప్లికేట్ లేయర్ అనేది మీ ఫింగర్స్ రైట్ సైడ్కి అయితే లాగండి. లాగిన తర్వాత దీంట్లో ఉన్న లిరిక్స్ని అయితే డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ చేస్తున్నాను. ఇంకొక లిరిక్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీరు పేస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత సెకండ్ లిరిక్ అనేది ఇంకొక ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఇంకొక ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇది కూడా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉంచుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేమ్ ఇలాంటిది ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇది కూడా కొంచెం
మీ ఫింగర్స్ అయితే రైట్ సైడ్కి అయితే లాగి ఇక్కడ ఉన్న లిరిక్స్ని అయితే మీరు ఈ విధంగా అయితే బిగ్ లెటర్స్ అయితే పెట్టుకోండి, స్మాల్ లెటర్స్ అయితే వద్దు. నేనైతే బిగ్ లెటర్స్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే లిరిక్స్ అయితే కనబడాలి కదా. దాని మూలంగా అయితే నేను బిగ్ లెటర్స్ అయితే పెట్టుకున్నాను. ఈ 3 అనేది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసేయండి. నేనైతే కరెక్ట్గా 10 సెకండ్స్ అయితే చూపిస్తాను కదా, ఆ 10 సెకండ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. మిగతాదంతా మీరు ట్రిమ్ చేసేసేయండి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా అయితే ఈ యొక్క వీడియో అనేది చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేశాను. ఒకసారి నేనైతే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క వాల్యూమ్ అయితే మ్యూట్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ యొక్క టెక్స్ట్ అంటే ఈ యొక్క లిరిక్స్ అనేది మనం ఎఫర్ట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క యానిమేషన్స్ ఎఫర్ట్స్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క యానిమేషన్స్ అనేది మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఈ విధంగా అయితే ఉంటాయి ఈ యానిమేషన్స్ అనేవి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు తీసుకుని అయితే సింపుల్గా ఒక లిరిక్ అయితే తీసుకుంటున్నాను, ఒక లిరిక్స్ యానిమేషన్ ఎఫెక్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ యొక్క యానిమేషన్ అయితే తీసుకుంటున్నాను కదా, ఇక్కడ లాస్ట్ ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ ఇచ్చేసి కాపీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసిన వీడియోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ లిరిక్ అయితే ఉంది కదా, ఈ లిరిక్ అయితే మీరు ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ ఇచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే ఈ యొక్క లిరిక్ అయితే వస్తుంది. మీరు ఓన్గా అయితే ఇలాంటి వీడియోలు ఎన్నో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే ఈ యొక్క వీడియోని అయితే చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేశాను. అలాగే మళ్ళీ ఇంకొక యానిమేషన్ అయితే చూపిస్తాను మీకు. ఒక యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క యానిమేషన్ కూడా నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసిన వీడియోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క సెకండ్ లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చూసారా, నేను యాడ్ అయితే చేస్తున్నాను, మీకు యాడ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఈ గ్లో ఎఫెక్ట్కి అయితే మీరు కింద ఇక్కడ మీకు ఎల్లో కలర్ లేదా రెడ్ కలర్ అయితే మీరు పెట్టుకోండి. ఏదో ఒక కలర్ అయితే మీరు గ్లోకి యూజ్ చేసుకోండి. నేనైతే ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఈ యొక్క ప్రీసెట్ అనేది అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ యొక్క ప్రీసెట్ అనేది అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరైతే ఇంపోర్ట్ కూడా చేసుకోండి. మీకు ఎలా ఎడిటింగ్ చేయాలో కూడా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను ఈ యొక్క వీడియోకి అయితే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేశాను. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, చాలా స్పీడ్గా అయితే వస్తుంది, ఎందుకంటే 10 సెకండ్స్ చేశాను కదా. మీకైతే చాలా స్పీడ్గా 30 సెకండ్స్ కాబట్టి మీకు అయితే చాలా స్లోగా అయితే వస్తుంది. నేనైతే ఈ లాస్ట్ ఎఫర్ట్స్కి అయితే ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని అయితే చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా అయితే ఈ యొక్క వీడియోని అయితే 1 అవర్లో అయితే కంప్లీట్ చేశాను. మీరు ఈ విధంగా చూసి అయితే చాలా స్పీడ్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, మీరు ఈ విధంగా అయితే ఈ యొక్క వీడియోని చాలా అంటే ఫుల్ లిరిక్స్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ కనబడుతుంది కదా, ఆ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వీడియో అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేస్తుంది. కింద ఎక్స్పర్ట్ ఉంది కదా, ఎక్స్పర్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రిపేరింగ్ టు ఎక్స్పర్ట్ అయితే వస్తుంది. ఎక్స్పర్టింగ్ వీడియో 100% అయిన తర్వాత మీరైతే ఈ వీడియోని అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 1K దగ్గరలో ఉన్నారు, మీరు ఫాస్ట్గా అయితే 1K అయితే రీచ్ చేసేయండి. ఓకే గైస్, ఇక ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.